హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనమైతే ఈ వీడియోలో గీతోపదేశ ఉద్యానవనాన్ని అయితే చూస్తున్నాం. తిరుమలలోకి ఎంట్రన్స్ లోనైతే ఈ యొక్క వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంటర్ అవగానే మనకి ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ సైడ్ లోనే మనకైతే గీతోపదేశ ఉద్యానవనం అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక మరి లేట్ ఎందుకు, మనం అక్కడికి వెళ్ళి ఉద్యానవన విశేషాలేంటి, గీతోపదేశ ఉద్యానవన విశేషాలేంటో చూద్దామండి. లెట్స్ గో టు ద వీడియో. తిరుపతికి అయితే ప్రతిరోజు వేలలో లక్షల్లో భక్తులు అయితే వస్తూ ఉంటారండి. వాళ్ళు దేవుని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. చాలా మందికి తిరుపతిలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలియదండి, అందుకని వాళ్ళు చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఉద్దేశంతో నేనైతే తిరుపతిలోని మంచి మంచి ప్రదేశాలను అయితే ఎక్స్ప్లోర్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనమైతే వచ్చేసామండి గీతోపదేశం ఉద్యానవనానికి. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించేటువంటి పార్క్ మొత్తం కూడా గీతోపదేశం ఉద్యానవనం అన్నమాట. ఇది ఎగ్జాక్ట్ గా ఒక 5 ఎకరాల ప్లేస్ లో అయితే దీన్ని అయితే నిర్మించడం అయితే జరిగిందండి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. తిరుపతిలో ఏదైనా రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా కూర్చొని అనుకునే వాళ్ళకైతే ఈ యొక్క ఉద్యానవనం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా కావాల్సినంత స్పేస్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మనకి తిరుపతి ఎంటర్ అవ్వగానే జస్ట్ మన లెఫ్ట్ కింద చూసినట్లయితే మనకి ఉద్యానవనం అయితే కనిపిస్తుంది. ఇదేనండి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, జిఎంఆర్ అనే బోర్డు అయితే కనిపిస్తుంది. దీని అంతా కూడా జిఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. చూడండి, మనకి ఎదురుగా కనిపించేటువంటి గోల్డెన్ కలర్ లో ఉన్నటువంటి రథమే ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఎందుకంటే మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి గీతా సారాంశానికి సంబంధించినటువంటి చిత్రాన్నే ఇక్కడ శిల్పాలుగా అయితే ఇక్కడ పెట్టారన్నమాట. ఇదే అనమాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉందండి. ప్రపంచానికి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి గొప్ప వరమే ఈ భగవద్గీత అనమాట. చూస్తున్నారు కదండి, మన బ్యాక్ సైడ్ ఉన్నదైతే గీతోపదేశం చేసేటువంటి స్కల్ప్చర్ అనమాట. భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పేటువంటి సన్నివేశాన్ని మన తిరుపతిలో అయితే ఎంట్రన్స్ లోనే ఇలా గీతోపదేశ ఉద్యానవనంగా అయితే చెప్పారనమాట. ఈ పార్క్ లో మరిన్ని విగ్రహాలు కూడా అయితే ఉన్నాయండి. మనమైతే ఇప్పుడు అందరూ సెంటిమెంటల్ గా భావించే ఆవు దూడ విగ్రహం దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, చాలా ప్రాణంతో ఉన్నట్టుగా ఈ యొక్క శిల్పాలను అయితే చెక్కారండి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి. ఈ ఆవు దూడ విగ్రహాన్ని చూసుకొని మనం ముందుకెళ్ళగానే మనకు ఒక సెల్ఫీ పాయింట్ అయితే కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, ఇదైతే వెయిటింగ్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి రూమ్ లాగా ఉందండి. ఇదైతే అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎక్కువ మంది అయితే సెల్ఫీలు అయితే తీసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళగానే మరొక సెల్ఫీ పాయింట్ అయితే అందుబాటులో ఉందండి. చూడండి ఎంత నీట్ గా, ఎంత శుభ్రంగా ఉందో. అలాగే ఇక్కడ మొక్కలైతే చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్, వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఇలా మొక్కలను అయితే కొన్ని అయితే వెల్కమ్ షేపులోను, లెటర్స్ రూపంలోను, అలాగే తీగల్లాగా, అలాగే రౌండ్గా రింగులుగా చూడండి ఎలాగైతే గార్డెన్ అయితే మలిచారో. గార్డెన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ ఉండేటువంటి మొక్కలు కూడా చాలా చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి అలాగే మనం ముందుకు గనక వెళ్ళినట్లయితే ఒక డౌ ఆకారంలో, ఒక హంస ఆకారంలో ఉన్నటువంటి మొక్కలు, అలాగే ఒక స్టెప్ బై స్టెప్ ఉన్నటువంటి మొక్కలు, ఇలాంటివన్నీ చాలా అంటే చాలా అయితే చూస్తారండి. మీరు ఈ యొక్క ఉద్యానవనానికి వచ్చినప్పుడు అయితే చాలా రిలాక్స్డ్గా అయితే ఫీల్ అవుతారండి. అదైతే నేను 100% అయితే గ్యారంటీ ఇస్తున్నానండి. అంతేకాకుండా ఈ యొక్క పార్క్లో అయితే నైట్ అయితే లైటింగ్ వ్యూ అయితే అదిరిపోతుందండి. లైటింగ్ వ్యూలలో ఈ మొక్కలు కానీ, ఈ పార్క్ కానీ, ఆ బంగారు వర్ణంతో ఉన్నటువంటి విగ్రహం కానీ, ఇవన్నీ కూడా చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే ఉంటాయండి. అలాగే మనకి ఇక్కడ కొన్ని వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి, చూసారా? నేనైతే ఈ ఫ్లవర్స్ని బయట అయితే గమనించలేదు ఎక్కడా కూడా. చాలా డిఫరెంట్ యూనిక్ ఐటమ్ ఉన్నటువంటి ఫ్లవర్స్ అయితే ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ అయితే చేశారండి. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. అలాగే నేనైతే ఇక్కడ పనస చెట్టునైతే చూశారు కదా, కాయలు అయితే పనసకాయలు మొదల్లోనే ఉండడం గమనించాను నేను. ఇట్లాంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను అయితే ఈ యొక్క ఉద్యానవనంలో అయితే మనకి ఏర్పాటు చేశారండి. మీరు కనుక తిరుపతి కనుక విజిట్ చేసినట్టయితే దీన్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది.
ఎస్పెషల్లీ ఈ పార్క్ లో అయితే ఈ గార్డెన్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగుంది, నచ్చినాయండి. చాలా అంటే అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు కానీ చాలా అయితే గార్డెనింగ్ అయితే అద్భుతంగా ఉంది అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చేటువంటి అమూల్యమైన సపోర్ట్ తో మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ గా ఉంటుంది.